ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగ వృత్తితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ర్యాలీగా సచివాలయం ముట్టడికి వచ్చిన విద్యార్థులు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. నిరుద్యోగ వృత్తితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు చేపట్టిన సచివాలయం ముట్టడిపై మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అక్రమ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని వాళ్ళ నిరుద్యోగులు ముట్టడించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. ఇవాళ నిరుద్యోగ జేఏసీ ఓయూ ఆధ్వర్యంలో, తర్వాత డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు నిరుద్యోగులు. అయితే వీళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇటు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ అయితేనేమి, అటు దిల్సు నగర్ అయితేనేమి, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్దనైతేనేమి ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలిపి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిరుద్యోగులు అడిగారు, ప్రశ్నించారు పోలీసులను. అయినా పోలీసులు పట్టించుకోకుండా వాళ్ళని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని దుయ్యబట్టారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యూషన్స్, ఇక్కడ కోచింగ్ సెంటర్లకు, తర్వాత మెస్ ఛార్జీలని, లైబ్రరీ ఫీజులని ఇలా నెలకు వేలకు చెల్లిస్తూ తమ బతుకులు ఆర్థికంగా భారంగా ఉంటుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి సమీప పోలీస్ స్టేషన్ తరలించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కూడా నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడ ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడు సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయని, ఎవరైనా సమస్యలు వచ్చి చెప్పుకోవచ్చని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని కనీసం సచివాలయం పరిసరాల్లోకి రాకుండా కట్టడి చేయడం ఏంటని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరితో ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు ఇక్కడ సచివాలయం ముట్టడికి వస్తున్న క్రమంలో వాళ్ళని కూడా అక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని సమీప పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఇదే విషయం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2 లక్షల ఉద్యోగం ఇస్తామని, అలాగే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద రాహుల్ గాంధీ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు రేవంత్ సర్కార్ తుంగలో తొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ భవన్ లో ఎర్రల్ల శ్రీనివాస్, బాలరాజ్ యాదవ్ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇదే విషయం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నోటిఫికేషన్స్ ఇవ్వడం చేత కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేగాక గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ 55 కాకుండా ఇప్పుడు జీవో నెంబర్ 29 ని తీసుకొచ్చి ఉన్న నోటిఫికేషన్స్ ని కూడా నియామక పత్రాలు ఇవ్వలేకుండా కోర్టు కేసులలో చిక్కుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇది రేవంత్ సర్కార్ చేస్తున్న దుర్మార్గం అని, అలాగే భవిష్యత్తులో కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుంటే మరింత ఆందోళన చేస్తామని, నిరసనలు తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాని ఇక్కడ సచివాలయం దగ్గరికి రాకముందే బీఆర్కే భవన్ వద్దనే వాళ్ళని అడ్డుకున్న తర్వాత వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్స్ తమ నోటిఫికేషన్ చెప్పుకోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింధూరా.
రైట్, థ్యాంక్ యూ అక్రమ్. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని అయితే నిరుద్యోగులు ముట్టడించారు. ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. దాంతో సచివాలయం ముట్టడికి వచ్చిన నిరుద్యోగులు అలాగే విద్యార్థులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డివైఎఫ్ఐ అయితే డిమాండ్ చేసింది. మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ, ఇప్పుడది శవాల దిబ్బ. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్నైతే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలుగా మారినవి మరికొన్ని. కుటుంబ సభ్యుల కోసం ఆక్రోశం కట్టలు తెంచుకుంటున్న అరణ్య రోదన బంధువులది. ఇదంతా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడుకు సాక్ష్యాలు. ప్రమాదంలో మరణించిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి సొంత రాష్ట్రాలకు పంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాసమైలారం పేలుడు ఘటనలో మరణించిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాసమైలారం పేలుడులో పెద్ద సంఖ్యలో కార్మికులు మరణిస్తే వాటిని తగ్గించాలని రేవంత్ చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అత్యంత అమానవీయంగా మరణించిన వారి అవశేషాలను అట్టపెట్టెల్లో తరలించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలపమని బాధిత కుటుంబాలు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో ఎంతమంది ఉన్నారో కూడా ఖచ్చితమైన లెక్క ప్రభుత్వం దగ్గర లేదన్నారు. మరణించిన వారికి పరిహారం లేదని, వలస కార్మికుల పట్ల చిన్నచూపు తగదన్నారు. మృతి చెందిన వారికి కనీస గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూచించారు. చనిపోయిన వారిని విస్మరించడం అనైతికమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పాసమైలారంలో పేలుళ్లలో మరణించిన వలస కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పాసమైలారం పేలుడు ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందా? అలాగే ఈ ఘటనపై ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది? అంటే మరణించిన వారి పొరుగు రాష్ట్రాల మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి పంపించడం ఏంటి అసలు? దాదాపు సోమవారం ఉదయం 9:18 సిగాచి ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీలో ఈ ప్రమాదం అనేది జరిగింది. దానివల్ల అంటే భారీగా పేలిన రియాక్టర్ వల్ల వచ్చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా భయభ్రాంతకు గురి చేసే విధంగా కూడా ఆ పేలుడు సంభవించడంతో దాంట్లో ఇప్పటికీ ప్రభుత్వ లెక్క ప్రకారం మాత్రం 39 మంది చనిపోయారని చెప్తున్నారు. ఆ రోజు ఇండస్ట్రీకి హాజరైన వారి సంఖ్య 143 అని చెప్పారు. దాంట్లో 61 మంది ఇంటికి సురక్షితంగా చేరారని కూడా సిగాట్ కంపెనీ వాళ్ళ యజమాని చెప్తుంది. కానీ దాంట్లో ఓన్లీ కంపెనీలో పనిచేసే వారి సంఖ్య మాత్రమే 143 యాజ్ పర్ నామ్స్. బట్ దానికి కాంట్రాక్ట్ వచ్చేసి లేబర్ గా వచ్చే వాళ్ళు, అంటే రోజువారీ కూలీలను తీసుకొచ్చి వాళ్ళకు డైలీ పేమెంట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ రోజు హాజరయ్యాని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరణించారు అనే విషయం కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సిగాచి కంపెనీ వాళ్ళు కూడా తోసిపుచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రోజు అంటే ఇప్పటికీ ఘటన జరిగి 4 రోజులైనా దాదాపు అంటే సిగాచి కంపెనీ 3 ఎకరాలలో ఉంటుంది. ఈ ప్రమాదం ఘటన జరిగిన ప్రమాదం మాత్రం కేవలం ఒక అరెకరంలో మాత్రమే ఈ ప్రమాదం జరిగిన ఘటనలో వచ్చేసి శిథిలాలు ఉన్నాయి. ఈ శిథిలాలను తొలగించడానికి డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందం కావచ్చు, పోలీసులు అయినా సరే, రెవెన్యూ సిబ్బంది కలిస్తే వీరందరూ ఇప్పటి వరకు కూడా దానిపైన ఆ శిథిలాలను తొలగించేసి దాంట్లో ఉన్న అంటే ఏదైతే కాలిపోయిన డెడ్ బాడీస్ ఉన్నాయో దాన్ని కూడా తీయడంలో కూడా విఫలమైందని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు కూడా రోధిస్తున్నారు. వాళ్ళందరూ బాధపడి కూడా ఒకవైపు మా కుటుంబ సభ్యులు 4 రోజులుగా వచ్చేసి అన్నం తినకుండా పడిగాపులు కాస్తున్నామని ఒకవైపు ప్రభుత్వ దవాఖాన వద్ద కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీ దగ్గర కావచ్చు, ఎక్కడ వాళ్ళు వాపైనా సరే దానికి సమాధానం చెప్పే నాదులే కరువైన కనుక బాధితులందరూ కూడా ఆలోచిస్తున్నాం. ఇకపోతే దాంట్లో ఇండస్ట్రీలో సంబంధించిన ఏదైతే కెమికల్ సంబంధించిన ఏదైతే డిస్పోజ్ ఉందో మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన డిస్పోజ్ అంతా కూడా దానంతా కూడా అక్కడ నుంచి శిథిలాలను తొలగించి మరో ఏరియాలో చేశారు. దాంట్లో నిన్న సాయంకాలం చేసిన దాంట్లో ఒక 24 వరకు అంటే మృతదేహాల ముద్దలుగా ఏర్పడిన మాంసం ముద్దలాగా ఉన్నాయి. ఆ మాంసం ముద్దలని ఒక బాక్స్ లో పెట్టుకొని కూడా
ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ పటాన్చెరు ఉందో ఆ పటాన్చెరు హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా పనిచేస్తుంది, ప్రజలకు అనేది ఏ విధంగా బాగోగులు చూస్తుందనడానికి అద్దంలా కూడా ఆ పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క DNA రిపోర్ట్ తీసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు తీసుకొని, దాంతో పాటుగా ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అంతా కూడా పట్టుకొని వచ్చినట్లయితే దానిపైన సమాధానం చెప్పకుండా, అంటే DNA రిపోర్ట్ ఆధారంగా ఏదైతే టాలీ అయిందో ఆ టాలీ ప్రకారమే ఆ బాక్సులు ఇస్తున్నామని చెప్పేసి పరిస్థితులు అనేది పోలీసులు అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే సిగాచి కంపెనీ అనేది 30 సంవత్సరాలుగా గత 4 రాష్ట్రాలలో ఈ కంపెనీ అనేది ఏర్పాటు చేసింది. వారందరూ కూడా ఏదైతే కంపెనీ కోసం ప్రయత్నాలు చేసి కంపెనీలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము అనే ఉద్దేశంతోనే ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చుకుంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తాము, వాటితో పాటుగా వాళ్ళ పిల్లలను కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం హైదరాబాద్ నగరం నుంచి వస్తుంటే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న అధికారులు దగ్గరికి వచ్చిన తర్వాత కంపెనీతో టైఅప్ అయి ఇద్దరం కలిసి కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇస్తానే సంఘటన అనేది చెప్పడంతో బాధితులందరూ కూడా అంటే బోరును వెలిపించారు. అంటే ప్రభుత్వం ఇంత జరిగిన ట్యాక్స్లు అనేది వసూలు చేస్తున్న కంపెనీ నుంచి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న సిగాచి కంపెనీ మాత్రం ₹1 కోటి విరాళం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చిల్లి కూడా ఇవ్వకుండా కనీసం ఏదైతే చనిపోయిన మృతదేహాలు అవి చూడటానికి వచ్చిన ముద్దలను ఇచ్చేసి బాక్సులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్టు యాజమాన్యము అంటే మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇద్దామని చెప్పి డిసైడ్ అయింది. యాజమాన్యం యొక్క ఇనిషియేట్ తీసుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఇనిషియేట్ తీసుకోకపోగా ఏం చేస్తున్నట్టు అసలు? 30వ తారీఖు రోజు ఉదయం 9:18 ఘటన జరిగితే ఆ రోజు సాయంకాలం వరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి, బాధితులకు అందుబాటులో ఉండాలి అని చెప్పే వరకు కూడా ప్రభుత్వానికి సోయలేని పరిస్థితి. దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు వచ్చాక ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ట్విస్ట్ చేసిన తర్వాత ఆ ట్విస్ట్ తర్వాత కూడా ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు వాహనాలలో అక్కడికి వచ్చారు. పలుమార్లు వాహనాలలో తిరిగినా కనీసం చనిపోయిన మృతదేహాలకు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తామని కూడా హామీ చేయలేదు. దాని తర్వాత 2 రోజులకి రేవంత్ రెడ్డి అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మాట్లాడేసి వాళ్ళందరికీ ప్రభుత్వము మరియు కంపెనీ కలిపి ఇస్తామని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తారని మీడియా ముఖ్యంగా ప్రశ్నించినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా తప్పు తొలగించిన పరిస్థితి అనేది కనబడ్డది. అంటే కనీసం హామీ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పక తప్పదు. రంజిత్, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతకు చేరింది? సిగాచి కంపెనీలో ఉన్న 183 మంది ఆధారంగా మాత్రం ఇప్పటి వరకు 39 మంది చనిపోయారని చెప్తున్నారు. ఈ రోజు కూడా 24 మాంసం ముద్దలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయనేది కూడా DNA ఆధారంగా అంటే ఒక టెక్నికల్ డివైస్ ద్వారా వచ్చేసి దాని DNA రిపోర్ట్ చేస్తాము. దాని తర్వాతనే వచ్చేసి దానికి ఏదే మృతదేహాలు ఉన్నారో వారిని DNA రిపోర్ట్లను ఖచ్చితంగా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఆచూకీ తెలియని మృతదేహాలు వచ్చేసి 13 ఉన్నాయి. దాని గురించి అనేది ఇప్పటి వరకు కూడా ఎలాంటి దిశానిర్దేశం లేదు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సిగాచి పరిశ్రమలో ఇంకా అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య అయితే 39కి చేరింది. భారీ విస్ఫోటనం నుంచి సురక్షితంగా అయితే 61 మంది కార్మికులు అయితే బయటపడ్డారు. మరోవైపు వలస కార్మికులకు రేషన్ బియ్యంతో పాటు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు రవాణా కావచ్చు, అటు వైద్య సదుపాయాలు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వాళ్లకు వెళ్లేందుకైతే సాయం అయితే చేశారు. కార్మిక వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నారు. 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రైతు వ్యతిరేక విధానాలతో 147 కోట్ల మందికి నష్టం జరుగుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ, ఇతర రవాణా రంగ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆర్టీసీ కార్మిక వివిధ సంఘాల నాయకులు సమ్మెకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, కార్మిక వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న దేశవ్యాప్తంగా అయితే సార్వత్రిక సమ్మె జరగనుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
గుడ్ ఈవినింగ్ సింధూర. ఈ నెల 9న జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొందామని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు కూడా ముక్త కంఠంతో తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు కోసం, ఆర్టీసీల రక్షణ మరియు విద్యుత్ పాస్ బస్ల విధానంలో మార్పు కోసం జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దామని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా ఉదయం చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు కూడా బస్ భవన్ ముందు కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంయుక్తంగా ఈ నెల 9వ తేదీన ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సార్వత్రిక సమ్మెకు కిసాన్ సంయుక్త మోర్చా సంపూర్ణ మద్దతును కూడా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. సమ్మె రోజు గ్రామీణ బంద్కు కూడా పిలుపునిచ్చింది. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ ఆర్గనైజర్స్ సమావేశమై దేశవ్యాప్తంగా సమ్మెలో ఆర్టీసీ ఇతర రవాణా రంగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అందుకని ఆ టీజీఎస్ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశంలోని ఆర్టీసీలు తీవ్రమైన సంక్షోభంలోకి పోతున్నాయని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 125వ సవరణ ద్వారా ఆర్టీసీలకు కల్పించిన ప్రత్యేక హక్కులను ఎంబీ యాక్ట్ 2019 ద్వారా నిర్వీర్యం చేశారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చట్టం ద్వారా ప్రజా రవాణా, సరుకు రవాణాలోకి యాప్ ఆధారిత సంస్థలు అగ్రిగేటర్స్ పేరుతో అనుమతించి ఆర్టీసీలను చిన్న యాజమానులు దివాలా తీస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు ముందున్న పర్మిట్ వ్యవస్థను సరళీకరించి ఒకే పర్మిట్ విధానం తెచ్చారు. టూరిస్ట్ పర్మిట్ విధానం తెచ్చి ఆర్టీసీలకు పోటీగా వేలాది మంది వాహనాలను స్టేజ్ కాలేజీలుగా తిప్పుతూ ఆర్టీసీ ఆదాయాలను కొల్లగొట్టేందుకు అవకాశం కల్పించారు. అందుకని చెప్పేసి ఆర్టీసీ పరిరక్షణకు వీలుగా ఎంవీ యాక్ట్ 2019 సవరణ కోసం ఈ సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా వారు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమల్లోకి రాని లేబర్ కోడ్ల గురించి సమ్మె ఎందుకని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఏదైనా అమల్లోకి రాకముందే పోరాటం చేసి నిలబడి గెలవాలేదు, లేదంటే అవి అమలైన తర్వాత మార్చుకోవడం దాదాపు అసాధ్యం అవుతుందని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏమైనా ఈ నెల 9వ తేదీన జరగబోయే సమ్మె కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. కార్మిక, వ్యవసాయ, రైతు సంఘాల ఆధ్వర్యంలో అయితే ఈ నెల 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అయితే జరగనుంది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని వారైతే డిమాండ్ చేయాలనేసి సమ్మెకైతే పిలుపునిచ్చారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె అయితే నిర్వహించనున్నారు. కేంద్రం ప్రజా రైతు వ్యతిరేక విధానాలతో దాదాపు 147 కోట్ల మందికి అయితే నష్టం వాటిల్లనుంది. దానికే కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మల్లికార్జున్ ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అసెంబ్లీ పరిసరాలు, నాంపల్లి, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, లక్టీ కపూల్, ఖైరతాబాద్, రాజ్ భవన్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 2 ఏళ్లు పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. నిరుద్యోగుల నిలదీత, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్లు, దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటం, మొత్తానికి సకల జనుల నుంచి రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేసిన ఏఐసీసీ లీడర్లను తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలనలో సమైక్య పాలన రూపాన్ని రేవంత్ సర్కార్ చూపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడుగడుగునా మోహరింపులు, చెకింగ్లు, బారికేడ్లు, ప్రత్యేక గ్రేహౌండ్స్ బలగాలతో ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ, నిర్బంధ పాలనకు అద్దం పడుతుందని విమర్శలొస్తున్నాయి. అనుక్షణం అభద్రతలోనే రేవంత్ పాలన సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీ మీటింగ్ నిర్వహించుకోవడానికి కూడా కాంగ్రెస్ జంకుతుందంట. ప్రజా వ్యతిరేకతను కవర్ చేసేందుకు రేవంత్ టీం నానా కుస్తీలు పడుతుంది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు కూడా తెలంగాణ ప్రజలు పోరాటం ఆపమని ప్రకటిస్తున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు తెలంగాణ సమాజానికి కొత్తేమీ కాదని సంకేతాలిస్తున్నారు. సొంత పార్టీలో కుంపట్లు, తిరుగుబాట్లు అయిన కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఎలాంటి మార్పు రాదని అంటున్నారు. నేతల పంచాయతీ పక్కకు పెట్టి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలైతే కర్ఫ్యూను తలపిస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి ఖర్గే పర్యటన హైదరాబాద్ లో కొనసాగుతా ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఖర్గే వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా లకడీపుల్ చౌరస్తాలో మాజీ
ముఖ్యమంత్రి పిల్లిరెడ్డి రోషయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుండి గాంధీ భవన్, అదేవిధంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను పోలీసులతో ఎక్కించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ సభ, ఏఐసిసి అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సొంత పార్టీ కీలక నేతలు సైతం గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పై ఎంపీ రేణుకా చౌదరి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే సొంత పార్టీ కార్యాలయానికి వెళ్లే సమయంలో కూడా ఆ రకంగా పోలీసులు ఉన్నటువంటి తీరుకు సంబంధించి సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ రకంగా బందోబస్తు ఎందుకు మా కార్యాలయం మీద ఒకటి తప్పించి తీవ్ర ప్రశ్నించేటువంటి చూస్తాను. మరోవైపు 2 ఏళ్ల పాలనకు సంబంధించి తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉండడం నేపథ్యంలో ఎక్కడ నిరసనలు ఉంటాయో తెలియనటువంటి అయోమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి తీరైతే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా అయితే పాలనకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చడం లేదు. దీంతో ప్రజాగ్రహం తీవ్రంగా కట్టలు తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో బందోబస్తు ఏర్పాటు చేసి సభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఖర్గే పర్యటన నేపథ్యంలో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లు పూర్తి కాకుండానే తీవ్ర వ్యతిరేకతనైతే మూట కట్టుకుంది. ఒకవైపు నిరుద్యోగుల నిలదీత కావచ్చు, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్, మరోవైపు దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటం, ఇలా అనేక సమస్యలతో అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది.